వెల్కమ్ టు సింహపురి సంగతులు. నేను మీ అభిద్ హుసేన్. మనం రెగ్యులర్గా చూస్తుంటాం, కానీ దాంట్లో విశేషం ఏముంది అనేది పరిశీలిస్తేనే తెలుస్తుంది. అలా మనకు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంకి వస్తే కొంత దూరంలో ఏదో ఒక రోబో కూర్చున్నట్టు మనకు ఒక బొమ్మ అయితే కనిపిస్తుంది. అసలు ఏంటి ఈ బొమ్మ అని ఇక్కడ దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం ఈ బొమ్మ అంతా కూడా ఐఆమ్ వేస్ట్ టు వండర్ అని, అంటే వేస్ట్ నుంచి కూడా వండర్స్ చేయొచ్చు అనే విధంగా అర్థం వచ్చే విధంగా ఇక్కడ చూస్తే మొత్తం కూడా టైర్స్ అనమాట. ఇవన్నీ కూడా టైర్స్, మన చిన్న చిన్న సైకిల్ టైర్స్ ఉంటాయి కదా, ఈ సైకిల్ టైర్ని కట్ చేసి ఎంత చక్కగా చేశాడు చూడండి, ఒక సోఫా లాగా. సో కూర్చొని చూద్దాము. ఆహా, ఏముందబ్బా నిజంగా సరదాగా కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ చెట్ల కింద చెట్టు కూడా ఉంది ఇక్కడ పక్కనే. సో చెట్టు కింద సరదాగా కూర్చోవచ్చు. చేయి పెట్టుకోవడానికి కూడా టైర్ పెట్టాడు. ఇది నాకు తెలిసి ట్యూబ్లెస్ టైర్ వాడాడేమో అనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఒక టైర్ పెట్టాడు. ఇవన్నీ కూడా మొత్తం కూడా టైర్స్ని చిన్న చిన్న బిట్స్ కింద కట్ చేసి వీటన్నిటిని కూడా పెట్టాడు. ఇక్కడ చిన్న రోబోలాగా పిల్లలు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట చిన్నపిల్లలకి. సో ఏదో కూర్చొని ఆలోచించుకునే విధంగా అట్లా ఒకటైతే పెట్టారు. సో మొత్తానికి ఏదైనా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కాసేపు అలా రిలాక్స్గా చూసుకోవడానికి, కూర్చోవడానికి, అలా అంటే వండర్ అనమాట. డిఫరెంట్ అంటే వేస్ట్ పనికిరాదు అని మనం పారేస్తాము, దాంతో కూడా ఇంత చక్కగా ఒక ఐటెం తయారు చేయొచ్చు అనే విధంగా నిరూపించాడు. సో కాదేది కూడా అంటే సృష్టిలో ప్రతి ఒక్కటి ఉపయోగించుకోవచ్చు, ఏది కూడా వేస్ట్ కాదు అనే విధంగా తెలియజేసే విధంగా చేశారు. మొత్తం కూడా ఇక్కడ కూడా తీసుకుంటే ఇవన్నీ కూడా టైర్ ముక్కలే అనమాట. సన్నగా పొడుగ్గా కట్ చేశాడు టోటల్గా. ఇదంతా గ్రిప్పు, టైర్ గ్రిప్పు చూడండి. ఈ చేతికి మొత్తం నాకు తెలిసి ఇది లారీ టైర్ ఉంటుంది కదా, ఆ లోపల టైర్ని పెట్టినట్టున్నాడు. ఇక్కడ రెండింటికి పెట్టి నీట్గా చేశాడు. తలకి కూడా టైర్ ముక్కలు పెట్టాడు మొత్తం కూడా. సో ఎంత టైం పట్టిందో చేయడానికి తెలియదు కానీ, లోపల ఆర్చ్కి వరకు ఇక్కడ ఐరన్ పెట్టున్నాడు మెటీరియల్. సో లోపల అంటే నమూనా కోసం ఐరన్ పెట్టాడు, దానిపైన మొత్తం కూడా పెట్టడం జరిగింది, ఈ టైర్స్ పెట్టడం జరిగింది. అద్భుతంగా ఉందన్నమాట. సో దీని మీద మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రపంచంలో ప్రతి వస్తువుని మనం వాడుకోవచ్చు అని తెలియజేయడానికే ఇటువంటి నమూనాలు తయారు చేశారు.